ఎన్కేపీకి స్వాగతం. నెల్లూరు జిల్లా రాపూరు షాదీ మంజిల్ నూతన కార్యవర్గం ఏర్పాటు ఉత్తర్వులు వెలువడడంతో తిరుపతి పార్లమెంటరీ మైనారిటీ ఉపాధ్యక్షుడు షేక్ ముక్తార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆశీస్సులతో ఈ రోజు రాపూరు షాదీ మంజిల్ 5 మందితో కూడిన నూతన కార్యవర్గ సభ్యుల జాబితా విడుదలైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కమిటీల ఎంపికలో పారదర్శకత ఉంటుందన్నారు. అభివృద్ధి చేసే వ్యక్తులే కార్యవర్గ సభ్యులుగా ఎంపిక అవుతున్నారన్నారు. అందులో భాగంగా షాదీ మంజిల్ అభివృద్ధి పదంలో నడుపుటకు నేను సరైన వ్యక్తినని, ప్రెసిడెంట్ గా నన్ను ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ నూతన కమిటీ ఎంపికకు కారకులైన ఎమ్మెల్యేకి, స్థానిక టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. మాపై ఉంచిన నమ్మకాన్ని, ఈ బాధ్యతను వమ్ము చేయకుండా కమిటీ 5 మంది సభ్యులము సమన్వయంతో కష్టపడి పనిచేసి షాదీ మంజిల్ అభివృద్ధిలో తోడ్పడతామని హామీ ఇచ్చారు. రాపూర్ షాదీ మంజిల్ నూతన కమిటీ సభ్యుల వివరాలు: షేక్ ముక్తార్ షాదీ మంజిల్ ప్రెసిడెంట్, షేక్ ఖాదర్ బాషా వైస్ ప్రెసిడెంట్, షేక్ రసూల్ అహ్మద్ సెక్రటరీ, ఎస్టీ సాదిక్ ఖాన్ జాయింట్ సెక్రటరీ, ఎస్కే బాసీ ట్రెజరర్. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జిల్లాల్లో గ్రామ స్థాయి నుంచి
ప్రతి ఒక్క కమిటీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత దాని అభివృద్ధి, దాని సంక్షేమం, ప్రజలకు అవసరమైన ఫలితాలు దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు అయినటువంటి లోకేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే జనసేన పార్టీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టితో అన్ని కమిటీలు ఏర్పాటు చేసి అన్ని గ్రామాల నుంచి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రాపూరు మండలం, రాపూరు పట్టణంలో షాదీ మంజిల్ ముస్లిం మైనారిటీకి సంబంధించి ఈద్గా, అగర్తకోట మేనేజింగ్ కమిటీ మరియు షాదీ మంజిల్ దర్గా ఉంది. దాని భాగంలో షాదీ మంజిల్ కమిటీ గత 1995 నుంచి ఉంది. ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్క రకంగా కమిటీ ఏర్పాటు చేసుకున్నారు, అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు. మరి ఈరోజు మన ప్రియతమ నాయకులు, వెంకటగిరి హిట్రిక్ శాసన సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు, మా గురువర్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఈ షాదీ మంజిల్ను అభివృద్ధి చేయాలి. రాపూరు పట్టణంలో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది. షాదీ మంజిల్లో ఇంకా ఏమన్నా సౌకర్యాలు కావాలన్నా ఏర్పాటు నేను చేస్తాను. దీనికి ఒక కమిటీ ఆధ్వర్యంలో ఈ అన్ని పనులు జరగాలని ఒక నమ్మకంతో, ఒక దృక్బలంతో మా ప్రియతమ నాయకులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు, వెంకటగిరి శాసనసభ్యులు ఈ కమిటీని మన జిల్లా కలెక్టర్ గారు మరియు DMWO డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ తరపున ఈ కమిటీని ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది.